హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ది నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఉంటుంది కదా. నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్లో ఏంటంటే మనకి క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేశారు. ఈ క్లర్క్ పోస్టులకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. సో మనకి మంచి రెమ్యునేషను, అదర్ బ్యాంక్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అప్లై చేసుకోండి. సో దీని యొక్క పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు అందిస్తాను. చివరి వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మెసేజ్, ఇంటర్వ్యూ డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, ఫస్ట్ షేర్ చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇది. అండ్ లో కాస్ట్ 50% ఆఫర్ ఇస్తున్నారు. అండ్ ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ. ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఇక్కడైతే చూడండి, ది నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అనేది ఇచ్చారు కదా. సో అయితే ది నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ హ్యావింగ్ 17 బ్రాంచెస్ ఇన్ అరౌండ్ ముంబై. అవర్ బ్యాంక్ లుకింగ్ అట్ హెయిర్ టాలెంటెడ్ అండ్ మనకి ఏంటంటే ఇండివిజువల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్లర్క్ అనేది ఇచ్చారు. సో మనకి డీటెయిల్స్ ఆర్ గివెన్ బిలో అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కదా. పోస్ట్ టైప్ ఏంటి, క్లర్క్. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, మస్ట్ బి గ్రాడ్యుయేటెడ్ ఎనీ స్ట్రీమ్ అనేది ఇచ్చారు. సో మనకి గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ అంటే మీరు కంప్లీట్ అంటే బ్యాచులర్ డిగ్రీ అనే కంప్లీట్ చేయొచ్చు, అండ్ ఇంజనీరింగ్ డిగ్రీ అనే కంప్లీట్ చేసిన వాళ్ళు. సో ఎనీ బ్రాంచ్, ఎనీ స్ట్రీమ్ అనే ఇక్కడ ఇచ్చారు. సో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా సరే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏంటంటే నాట్ అబౌవ్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో మనకి 35 ఇయర్స్ అబౌవ్ ఉండేవాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. 35 ఇయర్స్ తక్కువగా ఉండేవాళ్ళు అంటే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉండే ఏజ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి. అండ్ అడిషనల్ క్రైటీరియా వచ్చేసరికి ఏంటంటే బ్యాంక్ ఎక్స్పీరియన్స్ కానీ, అడెక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ మరాఠీ, ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే ఇచ్చారు. సో మనకి అడిషనల్ క్రైటీరియాలో అయితే అవి ఇచ్చారు. సో అండ్ హౌ టు అప్లై దగ్గర ఏం మెన్షన్ చేశారు, ఆన్లైన్ అండ్ బ్యాంకింగ్ వెబ్సైట్ అనేది ఇచ్చారు కదా, ఆన్లైన్లోనే అప్లై అనేది చేయాలంట. సో ఇది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అడిషనల్ క్రైటీరియా పక్కా మెన్షన్ చేశారు కాబట్టి మీకు అవైతే వచ్చి ఉండాలి ఖచ్చితంగా కూడాను. అయితే డేట్స్ అనేది ఇచ్చారు చూడండి, షెడ్యూల్ ఆఫ్ యాక్టివిటీస్ అని. ఆన్లైన్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది ఎప్పుడు ఇచ్చారు, మనకి December 4th నుంచి December 18th వరకు. సో మనకి మినిమం ఏంటంటే ఒక 15 days అయితే టైం ఇచ్చారు. ఈ 15 daysలో మీరు ఏంటంటే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అదొకటి. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు, టెంటేటివ్లీ ఇన్ ద మంత్ ఆఫ్ January 2025 అనేది ఇచ్చారు కదా. ఈ 2025లో మనకి ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఆఫ్టర్ ట్రైనింగ్ అంతా కూడా ఉంటుంది, జాబ్లో చేరడానికి ఛాన్సెస్ అనేది, హై ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ అనేది ఉంటుంది కదా. డౌన్లోడింగ్ కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామ్ ఎప్పుడంటే టెంటేటివ్లీ 10 days బిఫోర్ ఎగ్జామినేషన్. సో మనకి జనవరిలో ఎగ్జామ్ ఉందనుకోండి, అండ్ డిసెంబర్లో లాస్ట్ వీక్లో మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అంటే చేసుకోవడానికి మనకి టైం అయితే ఇస్తారు, మినిమం 10 days బిఫోర్ అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు, ఇది ఒకసారి మీరే చదవండి. సో ఇక్కడ ఏంటంటే యువర్ క్యాండిడేట్యూర్ విల్ బీ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సప్లైడ్ బై ఆన్ యువర్ అప్లికేషన్ అండ్ అదర్వైజ్ ఇట్స్ విల్ బీ null and void of in material error discovered any time of any other information received not from the satisfaction of the bank అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరైతే చదవండి. అండ్ ఇంకా యూ విల్ బీ ఫర్దర్ షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ ద బ్యాంకింగ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో మీరు ఏంటంటే ఈ ఎగ్జామ్లో ఎవరైతే బాగా చేస్తారో అంటే బాగా రాస్తారో ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అంటే ఎగ్జామ్ బాగా రాసిన వాళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళే ఆఫ్టర్ ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. సో అది.
అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మే అప్లై ఆన్లైన్ ఆన్ బ్యాంక్స్ వెబ్సైట్ అని ఇచ్చారు కదా. సో ఇది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై ఆన్లైన్ బ్యాంక్స్ వెబ్సైట్, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే చూడండి, టెస్ట్ స్ట్రక్చరు మనకి ఉంటుందని చెప్పాను కదా. ఇది జనరల్ గైడ్లైన్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అనేది అవ్వాలంటే వీటి యొక్క సిలబస్ అంతా కూడా ఇచ్చారు చూడండి. గివెన్ బిలో ఇన్ ద టెస్ట్ ఆఫ్ స్ట్రక్చర్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని ఇచ్చారు కదా. ఇందులో నేమ్ ఆఫ్ ద టెస్ట్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మార్క్స్ అండ్ వర్సను అండ్ టైం అయితే ఇచ్చారు. సో ఇందులోకి వచ్చేసరికి ఏంటంటే జనరల్ అండ్ ఫైనాన్స్ అవేర్నెస్ ఉంటుంది కదా. ఇవైతే 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఓన్లీ వర్షన్ ఏంటంటే ఇంగ్లీష్ వర్షన్లో మాత్రమే ఉంటుంది. సో అదొకటి. అండ్ మనకి 25 మినిట్స్ అయితే ఇస్తారు. అండ్ జనరల్ ఇంగ్లీష్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్. అండ్ రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మినిట్స్ టైం ఇస్తారు. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 50 క్వశ్చన్స్ 40 మినిట్స్ ఇస్తారు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అండ్ 15 మినిట్స్ ఇస్తారు. అండ్ టోటల్ ఏంటంటే మనకి 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ అయితే ఉంటుంది. 150 మినిట్స్ అయితే టైం అనేది ఇస్తారు. సో అది. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు 5 ఆప్షన్స్ ఇట్లా ఇస్తారు. అందులో ఇప్పుడు మీరు 1/4 మార్క్స్ విల్ బీ మనకి ఈచ్ రాంగ్ ఒక ఆన్సర్ మీరు 4 అంటే 5 కరెక్ట్ రాసి 1 తప్పు రాశారంటే ఇంకా మిగతాది కూడా తీసేస్తారు. సో అది. అండ్ ఇంకా వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ అనేది ఇచ్చారు కదా. సో ఈ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఏంటి, క్యాండిడేట్స్ విల్ హ్యావ్ విజిట్ అంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫ్టర్ వచ్చిన అప్లికేషన్ నెంబర్తో మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రిపోర్టింగ్ టైము అంతా కూడా ఇచ్చారు, అది మీరే చూడండి. అండ్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఏంటంటే మీకు ఆధారు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ ఇక్కడ ఇంకా మిగతా డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒకటైతే మెన్షన్ చేశారు, ఇంపార్టెంట్ పాయింట్ టు బీ నోటెడ్ బిఫోర్ రిజిస్ట్రేషన్. సో బిఫోర్ రిజిస్ట్రేషన్ ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ క్యాండిడేట్ షుడ్ ఉండాల్సినవి స్కాన్ దేర్ అనేది ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫోటోగ్రాఫ్ మనకి సెంటీమీటర్స్లో కూడా ఇచ్చారు. ఇది ఫోటో సైజు అండ్ సిగ్నేచర్ విత్ బ్లాక్ ఇంక్. మనకి బ్లాక్ ఇంక్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ కలర్లో ఉండే ఆ ఇంక్తోటి మనం సిగ్నేచర్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్. సో మనకి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ ఉంటుంది కదా, ఆ థంబ్ ఇంప్రెషన్స్ అనేది ఇవ్వాలి. అది వైట్ పేపర్ మీద బ్లాక్ కలర్ అయినా బ్లూ ఇంక్ అయినా సరే. హ్యాండ్ రిటన్ డిస్క్లరేషన్ ఆన్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ అనేది టెక్స్ట్ గివెన్ బిలో అనేది ఇచ్చారు. సో మనకి ఈ టెక్స్ట్ అంతా ఉన్నది కదా, ఈ టెక్స్ట్ అనేది మనము ఒక బ్లాక్ ఇంక్తో అనేది బ్లాక్ ఇంక్తో అనేది రాయాలి. సో అదొకటి. అండ్ సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. సో ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు కదా, ఎవరైతే ఈ సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్లో రాయకూడదు అంటున్నారు, ఓన్లీ సైన్ ఎలా చేస్తారో అలా మాత్రమే చెయ్యాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బీ ప్రాపర్లీ స్కానడ్ అండ్ నాట్ స్మగ్డ్ అనేది ఇచ్చారు. మీరు ఏంటంటే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్స్ ఇచ్చేటప్పుడు దాన్ని ప్రాపర్గా స్కాన్ అనేది చెయ్యాలంట. సో ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చూడండి, ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను కదా, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఉండాల్సినవన్నీ కూడాను. ఇదైతే ఆన్లైన్ మోడే, ఆఫ్లైన్ మోడ్ అంతా ఏం కాదు. సో ఇది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.